సేవాభావం ఇలాంటివన్నీ కూడా కాపాడుకోవాలంటే ఇప్పుడే పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు మాట్లాడారు. వారు ఎప్పుడు మాట్లాడినా అనేక విషయాల్లో ప్రజల్లో ఒక సేవాభావాన్ని, నీతి నిజాయితీని పెంచే విధంగా జీవితం అంటే ఏంటో వారు చెప్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి కూడా ఈరోజు ఏం చెప్పారో మనం విన్నాం. ఇంకొక పక్క శ్రీ విశ్వయోగి విశ్వంజీ గారు ఐకమత్యాన్ని గురించి, వారికి మండలి వెంకటకృష్ణారావు గారితో ఉండే సంబంధాల గురించి వారు చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నా దగ్గరికి బుద్ధప్రసాద్ గారు వచ్చారు. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, అందరం కలిసి ఉన్నాం. ఇప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా వాళ్ళ తండ్రిని చూశాను. వెంకటకృష్ణారావు గారితో కలిసి ఎమ్మెల్యేగా ఉండే అవకాశం నాకు వచ్చింది 78-83లో. అదే మరికి అంత మునుపు దివ్యసీమలో ఆయన పడిన తపన, ఆయన చేసిన సేవ ఒక్క భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం చర్చించుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి ఉన్నతమైన వ్యక్తి, ఒక మంచి ఆశయాల కోసం పనిచేసిన వ్యక్తి యొక్క శత జయంతి అన్నప్పుడు నేను ఒకటే అన్నాను, తప్పకుండా వస్తానని బుద్ధప్రసాద్ గారికి చెప్పాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు, ఎందుకంటే ఈరోజు మనం విలువలు చూస్తున్నాం. ఒకసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు పెద్ద పెద్ద నాయకులు చూశాం, విలువలతో కూడిన రాజకీయాలు చూశాం, సేవాభావంతో పనిచేసిన నాయకత్వాన్ని చూశాం. ఈరోజు మనం చూస్తూ ఉంటే పూర్తిగా విలువలు పడిపోయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా అడ్డదారులు డబ్బులు సంపాదిస్తే చాలన్న ఆలోచన కూడా వచ్చేసాయి. అలాంటి సమయంలో మనందరం ఒకసారి చూస్తే మండలి వెంకటకృష్ణారావు గారు గాంధీజీ ఆశయాల్ని తూచా తప్పకుండా పాటించి నిజమైన గాంధీజీగా, ఆయనకు వారసులుగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో సేవలు అందించిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి మనం అందరం కూడా నివాళులర్పించడం మన బాధ్యతను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ గడ్డ కృష్ణా జిల్లా సాహితీ, సాంస్కృతిక, రాజకీయ, సినీ రంగాలకు వేదిక. ఈ కృష్ణా తీరం ఎంతో మహానుభావులని అందించిన గడ్డ ఇది. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, గొట్టిపాటి బ్రహ్మయ్య గారు, చండ్ర రాజేశ్వరరావు గారు, కేఎల్ రావు గారు, మండలి వెంకటకృష్ణారావు గారు ఇటీవల ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచానికే తెలుగు జాతిని గుర్తు తెచ్చినటువంటి, గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు కూడా పుట్టిన గడ్డ ఈ కృష్ణా జిల్లా. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కృష్ణా పత్రిక వ్యవస్థాపకులు ముట్లూరు కృష్ణారావు గారు, ఆంధ్రపత్రిక కాశీనాథుని నాగేశ్వరరావు గారు, పత్రికా ప్రముఖులు నార్ల వెంకటేశ్వరరావు గారు, నిన్నటి వరకు ఈనాడు రామోజీరావు గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పుట్టిన వ్యక్తులే. ఇంకో పక్క జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఇక్కడే పుట్టారు. బ్రిటిష్ కాలంలో ఇండియా క్రికెట్ టీం కెప్టెన్గా ఆడిన సికే నాయుడు కూడా ఇక్కడ పుట్టిన వ్యక్తే. ఇంకొక పక్క సంఘ సంస్కర్త త్రిపునేని రామస్వామి గారు, జాతీయ జెండా రూపశిల్పి పింగళ వెంకయ్య గారు, అయ్యదేవర కాళేశ్వరరావు గారు, గోరా లాంటి మహనీయులు పుట్టిన గడ్డ ఈ గడ్డ. సినిమాల్లో కూడా మనం చూస్తే అటు అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ, ఘంటసాల కానీ,
ఇలాంటి ఎంతోమంది పుట్టిన గడ్డ. అలాంటి వాళ్ళందరినీ తలుచుకుంటే మనకు ఒక స్ఫూర్తి వస్తుంది. అయితే ఈరోజు కార్యక్రమంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, చరిత్ర ఉన్నంత వరకు చిరస్థాయిగా ఈ ప్రాంతవాసుల గుండెల్లో నిలిచే వ్యక్తి, గుర్తుండే వ్యక్తి మండలి కృష్ణారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఆయన జీవితాన్ని ఒకసారి మనం చూసుకుంటే 1926లో ఆయన జన్మించడం, తన తండ్రి ఆదర్శాలకు అనుగుణంగా ఆయన పనిచేయడం, ఆ రోజుట్లోనే చిన్నతనంలోనే గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితులు కావడం, మచిలీపట్నం హిందూ కాలేజీలో BA చేయడం, విద్యార్థి దశ నుంచే ఖద్దరు ధరించి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం, క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా భాగస్వాములు కావడం, స్వాతంత్రం కోసం పోరాడమే కాకుండా చిన్నప్పటి నుంచి సేవాభావం, నిరుపేద విద్యార్థులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే పుస్తకాలు కలెక్ట్ చేయడం, దీపాల కోసం కిరోసిన్ ఎక్కడికక్కడ సేకరించి పిల్లల చదువు కోసం వాళ్ళకందరికి ఇవ్వడం, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి యువ నాయకుడిగా పేదల సేవలో తరించారు. 1945లో స్వాతంత్రం రాకమునిపే విద్యార్థి కాంగ్రెస్ కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేశారు. ఆ సంవత్సరమే ఆయనకుండే తపన మహాత్మా గాంధీని కలవాలని చెప్పి బాంబేకి వెళ్ళి ఆయన కలిసి మళ్ళా తిరిగి వచ్చారు. 48-52 మధ్య కృష్ణా జిల్లా యువజన నాయకుడిగా పనిచేశారు. 52లో రాయలసీమలో కరువు వస్తే విరాళాలు సేకరించిన వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాకే పరిమితమయ్యే రోజుల్లో కాదు, ఇది నా బాధ్యత, సమాజానికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బంది తనదిగా భావించి పనిచేసిన వ్యక్తి. ఇంకొక పక్కన మీరు చూస్తే సముద్రం ఒడ్డునున్న భూమిని సాగులోకి తేవాలని అనేక విధాలుగా ప్రయత్నం చేశాడు. దీంట్లో భాగంగా 15,000 ఎకరాలను సాగులోకి తెచ్చి పేదలకు పంచాడు. దివి, కైకలూరు తాలూకాల్లో 50,000 ఎకరాలు బంజర భూమిని పేదలకు పట్టాలు ఇప్పించినటువంటి వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. 1957లో మొట్టమొదటిసారిగా లోకసభ సభ్యుడయ్యాడు. నెహ్రూ, మొరార్జీ దేశాయ్, లాల్ బహదూర్ శాస్త్రి ఇలాంటి దేశంలో అతి ముఖ్యమైన నాయకత్వంతో కలిసి పనిచేశారు. 1970లో అవనిగడ్డ పంచాయతీ సమితి అధ్యక్షులకు ఏకగ్రీవంగా కావడం, 72లో ఎమ్మెల్యే కావడం, పివి నరసింహరావు గారి మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ సహకార శాఖల మంత్రిగా పనిచేయడం, జలగం వెంగళరావు గారి మంత్రివర్గంలో విద్యా సంస్కృతి శాఖ మంత్రిగా పనిచేయడం, అదే సమయంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు అనేక సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ, వరంగల్లో కాకతీయ యూనివర్సిటీ ఈ రెండు రావడానికి కృషి చేశాడు. నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో 1974లో వారం రోజుల పాటు అఖిల భారత తెలుగు సాంస్కృతికోత్సవాలు నిర్వహించి అధికార భాషా సంఘం నెలకొల్పేందుకు కారకులయ్యారు. ఈరోజు అధికార భాషా సంఘం ఉందంటే అది వారు ఆ రోజు చూపించిన చొరవేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనకందరికి గుర్తుండేది, అందరికీ స్ఫూర్తినిచ్చేది 1977 నవంబర్ 19 దివ్యసీమ ఉప్పెన. చాలా ఉప్పెనలు వచ్చాయి కానీ అంత ఉప్పెన ఎప్పుడూ రాలేదు. సముద్రమే విరుచుకుపడింది. 12,000 మంది చనిపోయారు, ఒకరిద్దరు కాదు. నేను కూడా 2-3 సైక్లోన్లు చూశాను ముఖ్యమంత్రిగా. ఒకటి 96లో
సూపర్ సైక్లోన్ చూశాను. ఆ రోజు మీరు చూస్తే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అతలాకుతలం అయిపోయింది. కొన్ని ఫిషర్మెన్ విలేజెస్ 100 మంది చనిపోయారు. ఇక్కడ 12,000 మంది చనిపోయారు. ఆ రోజుట్లో ఒక 3,000 మంది చనిపోయారు. అది చూస్తే చాలా బాధ కలిగింది. అది నేను పనిచేయడానికే ఒక ముఖ్యమంత్రిగా నాకు చాలా కష్టం కూడా అయింది. ఎందుకంటే ఒక పక్క మనుషులు చనిపోయినప్పుడు చాలా భయంకరమైన వాతావరణం ఉంటుంది. తాగేదానికి నీళ్లుండవు, తినడానికి తిండి ఉండదు, కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. ఇప్పుడైనా ఫోన్లైనా కొన్ని రోజుల్లో వస్తాయి, కానీ అప్పట్లో ఫోన్లు కూడా ఉండేటివి కాదు. ఇలాంటి అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. నేనైతే ఒకసారి చనిపోయిన వాళ్ళు కానీ ఇమ్మీడియట్గా అంత్యక్రియలు చేయకపోతే ఆ శవాలన్నీ ఇదయ్యి అంటువ్యాధులు వస్తాయి, చాలా భయంకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఒక స్కీమే అనౌన్స్ చేశాను. మీరు ఎవరన్నా చనిపోయి ఉంటే మీరు అంత్యక్రియలు చేసేయండి, ఫోటో తీయండి, మీరిస్తే ఆ కుటుంబానికి వాళ్ళని ఇచ్చి ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రజా పిలుపునే ఇచ్చి ఆ రోజు ముందుకు పోయాం. రెండో తుఫాన్ నేను చూశాను, చాలా తుఫాన్లు చూశాను, కానీ రెండోసారి మళ్ళీ హరికేన్ తుఫాన్ చూశాను. విశాఖపట్నం మొత్తం అతలాకుతలం అయిపోయింది. నేను ఆ రోజు అక్కడికి పోయే కొందికి ఒక భయంకరమైన పరిస్థితి, కమ్యూనికేషన్ లేదు. 10 రోజులు అక్కడే ఉన్నాను. మళ్ళీ నార్మల్సీ వచ్చిన తర్వాతనే అక్కడి నుంచి నేను తిరిగి వచ్చాను. అలాంటి సందర్భాలు నేను చూశాను. ఇలాంటి సందర్భంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఆ రోజుట్లో 12,000 మంది, లక్షల మంది నిరాశ్రులైపోయారు. దేశ చరిత్రలో నాకు తెలిసినంతవరకు దివ్యసీమ ఉప్పెన అతి పెద్ద ఒక క్రైసిస్. అలాంటి సమయంలో రాత్రింబగళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఆయన చూపించిన చొరవ, ఆయన చేసిన సేవలు జీవితంలో ఎప్పుడూ ఎవ్వరూ మరిచిపోలేరు. ఆ విధంగా ఆయన సేవ చేయగలిగాడు. ఒక పిలిపిచ్చాడు ప్రపంచానికి. ఈయన నడుం కట్టడమే కాకుండా, ప్రభుత్వం ఇచ్చే సహాయం తీసుకోవడమే కాకుండా, సేవాభావంతో ముందు వచ్చే అందరికీ పిలిపించారు. పిలిపించి ముందుకు నడిచారు.